పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ది 100 టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది, సౌండింగ్ కూడా చాలా బాగుంది. అన్నట్టుగానే టీజర్ కూడా చాలా బాగుంది, ట్రైలర్ కూడా ఇంకా బాగుంది. నేనైతే చూశాను. సో ఒక సాలిడ్ హిట్. ఆర్కే నాయుడు పడితే ఎలా ఉంటుంది వెయిట్ చేస్తున్నాం కదా, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసి ఈ కుర్రోడికి మంచి హిట్ పడాలి, పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్, మంచి హిట్ పడాలి. అట్లాగే సేమ్ ఆర్కే నాయుడు ఎలా చూసారో అదే క్యారెక్టర్ శశి గారు తీసుకొచ్చారు. మరి అంత పవర్ఫుల్గా ఉంది క్యారెక్టర్. సో ఆయనతో పాటు టీంతో పాటు మనతో పాటు ధన్య ఉంది, మిషా కూడా ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకుందాం ఆర్డర్ ఎలా ఉండబోతుంది ఏంటి. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్ గారు? ఫైన్ సార్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ ఉంది సార్. నాకు తెలిసి స్టార్టింగ్ మొగల్ రేకులు చూసినప్పుడు ఆర్కే నాయుడు ఏదైతే ఉందో ఆర్కే నాయుడు కనిపించాడు. ఐఏఎస్ కొంచెం తెలుపది కాకుండా పవర్ఫుల్ గా. చాలా మంది లేడీస్ కి అయితే నాకు తెలిసి బ్యాక్ ఆర్కే నాయుడు ఈజ్ బ్యాక్ లా కనిపించింది మాకైతే. ఆర్కే ఇస్ బ్యాక్. సో సూపర్. అందరూ లేడీస్ చాలా మంది కోరుకుంటున్నారు ఆర్కేకి మంచి హిట్ పడాలి అని. సో దీంతో నెరవేరొచ్చు. డెఫినెట్ గా ఆడియన్స్ కోరుకుంటున్నారంటే డెఫినెట్ జరుగుతుంది. ఎందుకంటే చాలా తక్కువ మందికి అది ఉంటది, వీటికి హిట్ రావాలి, ఇది మంచి సినిమా చేయాలని. అది ఆ బ్లెస్సింగ్స్ నాకు ఆడియన్స్ నుంచి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కరెక్ట్ కంటెంట్ ఇవ్వబోతున్నాను. 100తో. సార్ 100 డైలీ 100 లేకపోతే మీరు 100 మంది చంపుతారా ఏంటి కదా? 5 ఉంటది కదా, అంటే మీరు ఇప్పుడే చెప్పలేము అవన్నీ. బట్ ఒకటి చెప్తాను, 100 అనేది ఎంత పవర్ఫుల్ వెపన్ ఈ 100 ద్వారా చెప్పబోతుంది. అది వెపన్, మన దగ్గర ఉండే ఒక వెపన్. అది అందరి దగ్గర ఉంటుంది. అది ఒకసారి మనం చూసుకోవాలంతే, మన దగ్గర వెపన్ ఉందని. 100 అనేది మనలో ఉండే ఒక వెపన్. మనలో ఆయుధం ఉంటుంది, కానీ ఇప్పుడు బయటికి తీయం దాన్ని. మనకు తెలియదు, లేకపోతే తీయాలని తెలియదు, లేకపోతే తీస్తే ఏమవుతుందని భయపడతాము. దాన్ని తీసేదే, దాని గురించి చెప్పేదే 100. విషా ఎలా ఉన్నారు? ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో? Character, she's not a simple girl, I'm telling you. No. She's a brave girl. Simple but brave, emotional but brave. And she has so many layers in the movie, from being emotional to being fierce and powerful, then being, maybe she's gonna hold some weapon in the movie, no, who knows, but she is powerful. And yeah, she's a dancer too. She has good relation with her family. So I think she has all the characters I have in me. All the qualities I have in me. శశి గారు సార్, ఏంటి షార్ట్ ఫిల్మ్ బేస్ నుంచి వచ్చిన వాళ్ళంతా పెద్ద డైరెక్టర్లు అయిపోతున్నారు సుజిత్ కానీ చాలా మంది. ఏంటి ఎలా ఎలా పట్టుకుంటారు? చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తారు, తర్వాత పెద్ద సినిమాలు చేస్తుంటారు. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడే నాకు తను పరిచయం. నేను అప్పుడు మొగల్ రేకులు చేస్తున్నప్పుడు తన కంటెంట్ చాలా, అంటే ఎస్పెషల్లీ నాకు ఎమోషన్ ని బాగా పోర్ట్రేట్ చేస్తారు. నేను కూడా చెప్పాను, చిన్న దాంట్లో భలే ఎమోషన్ పోర్ట్రేట్ చేస్తారండి, అసలు దీంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది అనిపించదు అని నేను ఫస్ట్ అన్నప్పుడే చెప్పా, మీతో సినిమా చేస్తానని. అప్పుడు ఎప్పుడు ఆల్మోస్ట్ షార్ట్ ఫిల్మ్ తీస్తూ అదే చెప్పాను. సో అది ఈ సినిమాకి ఇలా కలిసి ముందుకెళ్ళింది. అంటే ఇక ఛాన్సెస్ అంటారా అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు కొంచెం ఎర్లీగా రావచ్చు, కొంతమంది కొంచెం టైం పట్టచ్చు. బట్ నేను ఖాళీగా ఏం లేదు, దాని మధ్యలో ట్రయల్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఇండిపెండెంట్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంటూ వస్తున్నాను. దానికి రావాల్సిన ప్లస్ దానికి వస్తూనే ఉంది. లడ్డు ఫస్ట్ ఓంకారం అండి, అది ఒక 2 నంది అవార్డ్స్ అండ్ 16 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. తర్వాత లడ్డు చేశాను, దానికి 4 నంది అవార్డ్స్ వచ్చాయి, దానికి 63 అబోవ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నన్ను క్షమించండి చేశాను, 193+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పుకుంటుంటే ఎడిటర్ చెప్తున్నాడు అనుకుంటారు, చెప్పడానికి మొహమాటంగా ఉంది. రాఘవ ఓంకార్ శేషర్ కాకుండా అవార్డు ఓంకార్ అంటే నేను అవార్డ్స్ కోసం అంటే ఆఫ్ బీట్ స్టైల్ లో తీయనండి. అంటే నేను ఏదైతే కమర్షియల్ ఎక్కువ మంది రీచ్ ఉంటుందండి. లేదంటే ఇప్పుడు అవార్డ్స్ సెక్షన్ కూడా ఎక్స్పెన్స్ మారిపోయింది. వాళ్ళు కూడా నేషనల్ అవార్డ్స్ కూడా కమర్షియల్ ఫిల్మ్స్ కే ఎక్కువ ప్రయారిటీ వస్తుంది కూడా. సో అలాగా నేను ఏదైతే ఆఫ్ బీట్ స్టైల్ అనేది నా స్టైల్ కాదు. అంటే జస్ట్ ఏదైతే ఎక్కువ మంది ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అవ్వాలనుకున్నానో, ఏది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంది ఆ స్టైల్లోనే
మనం చెప్పాలనుకున్న విషయం చెప్తాం. అలా వెళ్తూ వచ్చాను. అలాగా జర్నీలో మనకి 100 అనేది వచ్చింది. ఇప్పుడు పోయిన జన్మలో బాకీయా అవార్డ్స్ మీకు కాదు, ఏదైనా నేచర్ డిసైడ్స్. అది మీరు అన్నట్టు అది మనం బాకీగా లేకపోతే మనం బాకీ పడుతున్నామా అనేది తెలియదు కాబట్టి నేచర్ డిసైడ్ చేస్తుంది. నాకు 100 చేయాలని నేచర్ డిసైడ్ చేసింది. దీనికి వచ్చాను. ఇది కూడా పెద్ద సినిమా అవుతుంది, డౌట్ లేదు. ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సో ఇది నేను చిన్న సినిమా చేశాను. ఈ రేంజ్ అది ఎక్స్పెక్ట్ చేయాలి. అది చెప్పాలి, అసలు తెలుస్తుంది. భలే ఉంది. ధన్య, చాలా రోజులైంది. ఏంటి మధ్యన సినిమాలు తగ్గించారా? బాపులు కనిపించారు. బాపులు అయితే నాకు తెలిసి ధన్య చూస్తూ ఉన్నాం, మారిపోతూ ఉంటది, ఫ్లేవర్స్ మారిపోతూ ఉంటది. నిజంగా ఒక క్యారెక్టర్ వస్తే ఒక ఆర్టిస్ట్ కి భలే చేస్తారు. అటువంటి ధన్య ఏంటి ధన్య ఈ సినిమాలో నెగిటివ్ రోల్ మళ్ళీ పాజిటివ్ కొంటాం? పాజిటివ్ రోలే సార్, పాజిటివ్. కానీ అమ్మాయి చెప్పింది షీస్ ప్లేడ్ హర్ క్యారెక్టర్ అని. ఇది నా క్యారెక్టరే కాదు అసలు. ఈ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్, ఎంత బోల్డ్ అంటే నేను నా ఎక్స్టీరియర్ అంతే అలా కనిపిస్తుంది, లోపల నేను చాలా సాఫ్ట్ అనమాట. నేను రస్మలై ఇన్సైడ్, అవుట్ సైడ్ ఐఎమ్ వెరీ, అవుట్ సైడ్ ఐఎమ్ కోకోనట్. అది మంచి మంచి రోల్ సార్ నాకు. అంటే అబ్బా వచ్చింది నాకు ఇది, లైక్ బోనస్ హ్యాట్రిక్ కొట్టాను అన్నట్టు. ఐ ఫీల్ లైక్ ఐ లాటరీ విన్ చేసినట్టు. ఐ గాట్ మంచి రోల్ అంటే ఏంటి, పాజిటివా లేక నెగిటివ్ ఉంటుంది? అదే చెప్తున్నాను కదా, చాలా చాలా పాజిటివ్. అమ్మాయి చాలా బోల్డ్, చాలా కాన్ఫిడెంట్. అమ్మాయిలంటే ఇలా ఉండాలిరా బాబు అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నా అమ్మాయి. ఏంటి మధ్య తెలుగులో మానేసా చేయట్లేదా? మానేసాను ఏంటి సార్, నాకు ఫుడ్ పెట్టిందే తెలుగు ఇండస్ట్రీ, ఇంకెక్కడ వెళ్ళడానికి నాకు లేదు. ఇక్కడే నాకు వర్క్, ఇక్కడే నాకు బ్రెడ్ బటర్ బిస్కెట్ జామ్ అంతా ఇక్కడే నాకు. అప్పుడప్పుడు చేస్తుంటావు తలుకుమంట, చేసినప్పుడు మాత్రం యశ్వరాజ్ క్యారెక్టర్ మాత్రం ధన్య చేసిందంటే క్యారెక్టర్ పేలిపోతుంది. తర్వాత అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే రెగ్యులర్ ప్యాటర్న్ లో మళ్ళీ ధన్య కనిపించదు. అదే నేను రెగ్యులర్ రోల్స్ చేయను కాబట్టి, మేబీ చాలా స్పెషల్ రోల్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్ లైక్ దట్ సార్. నాకు ఇదేదో నాకు ఎగ్జైటింగ్ గా లేదు, నాకు షూటింగ్ వెళ్ళడానికే ఇది అంత మోటివేషన్ లేదు అనుకుంటే నేను చేయను సార్. ఎందుకంటే నాకు అంటే మనం వర్క్ డబ్బుల కోసం చేయాల్సిందంటే నేను నార్మల్ గా ఐ వుడ్ హావ్ టేకెన్ అప్ సమ్ అదర్ ప్రొఫెషన్. మనం చేస్తుందే ప్యాషన్ కోసం కాబట్టి ప్రతి రోజు షూటింగ్ వెళ్ళడానికి మాకు జోష్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, పీస్, సాటిస్ఫాక్షన్. నిద్ర నైట్ వెళ్ళి ఆ షూటింగ్ టైర్డ్నెస్ లో ఒక నిద్ర వస్తుంది సార్. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. సో దట్స్ వై వాట్ ఎవర్ ఐ ఫీల్ నైస్ ఐ డూ. సూపర్ సార్. కథ బాగా చెప్తారు. షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు, నేను తప్పు చేయట్లేదు శశి గారిని, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ కథ అద్భుతంగా నరేట్ చేస్తారు. తీసేటప్పుడు ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు అంత ధైర్యం ఏంటి నమ్మటానికి? షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆయన బాగా ఎమోషన్ పండిస్తాడని మీకు తెలుసు. షార్ట్ ఫిల్మ్స్ హ్యాండిల్ చేయడం వేరు, మా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ హ్యాండిల్ చేయడం వేరు, ఫ్యూచర్ ఫిల్మ్స్ హ్యాండిల్ చేయడం వేరు. ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. నేను యాక్చువల్గా ఆయన షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు. ఆయన విజన్ అంటే నాకు తెలుసు ఫస్ట్ నుంచి. దీన్ని ఎలా చేయబోతున్నాం, స్టోరీ అనుకున్నప్పుడే దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఆ విజన్ కనబడిపోతుంది ఆర్టిస్ట్గా. సో నాకు తెలిసిపోయింది. తర్వాత బ్లైండ్ గా నేను ఓకే ఇది క్యారెక్టర్, ఇది అసలు డన్, ఎక్కడ ఏ రోజు ఇన్వాల్వ్ అవ్వలేదు, కంప్లీట్ చేశారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మనకి ఎప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ లేకపోతేనే డౌట్స్ వస్తుంది, ఇక్కడ మనం కరెక్ట్ చేస్తున్నా. నేను అసలు ఫుల్ కాన్ఫిడెన్స్, ఎక్కడ ఏ రోజు ఇలా చేయలేడని లేదు, ప్రాపర్గా చేయగలుగుతాడని నమ్మకం నాకు ఉంది. అండ్ అందరూ ఆర్టిస్టులు అందరూ బాగా మీన్స్ ప్రాపర్గా సింక్ అయ్యారు. క్యారెక్టర్లో సింక్ అవ్వడం ఇంపార్టెంట్. సో అలా కుదిరింది. సో సార్ టాలీవుడ్ లో చాలా రేర్ పర్సన్స్ మంచి స్టోరీస్ పిక్ చేసుకుంటారు. టైం బాగోపోవడం, లేకపోతే కరెక్ట్ టైం రిలీజ్ కరెక్ట్గా లేకపోవడం. సిద్ధార్థ్ కానీ, మధ్యలో సినిమా కానీ, సున్నిపేట మాధవ్ కానీ, క్యారెక్టర్ పేరు కూడా గుర్తుంది. అయితే ఇటువంటి సినిమాలు వచ్చినాయి, మంచి స్టోరీ పిక్ చేసుకుంటారు. ఎక్కడ దాని లక్ అంటామా, లేకపోతే కలిసి రావట్లేదు అనుకోవచ్చా, లేకపోతే ఆర్కనైట్ టైం రాలేదనాలా, ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. యాజ్ యాక్టర్గా మాధవ్ సున్నిపేట క్యారెక్టర్ మీకు ఎందుకు గుర్తుందంటే, అది చూస్తున్నంతసేపు, షాదీ ముబారక్ చూస్తున్నంతసేపు ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అది భలే ఉంది మూవీ అంతా. నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు అంటే, ఆ టైంలో పాండమిక్ రిలీజ్ చేయడము, లేకపోతే రైట్ ప్రమోషన్స్ చేయలేకపోవడము, అక్కడ నేను ఫెయిల్ అవుతున్నాను నాకు అర్థమైంది. సో ఈ 100 అనే మూవీ కూడా నేను లేట్ అయినా సరే ప్రమోషన్స్ని అంటే ప్రాపర్గా ఇలాంటి కంటెంట్ని కష్టపడి చేసి
ప్రమోట్ చేయకుండా సంథింగ్ వదిలేస్తే కరెక్ట్ కాదని దీన్ని కొంచెం స్ట్రాంగ్ గా తీసుకున్నాను. అందులో ఇలాంటి కంటెంట్ నేను సింపుల్ గా వదిలేలేను. సో నా ఫెయిల్యూర్ అక్కడే అనిపించింది. సో ఇక్కడ నుంచి అండ్ కాన్స్టెంట్ ఇప్పుడు నాకు నచ్చిన క్యారెక్టర్సే చేయాలని కొన్ని ఉంటాయి, అది వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇలాంటి లేదు. ఇప్పుడు కంటిన్యూస్గా మూవీస్ చేయాలి అంటే లైమ్ లైట్ లో ఉండాలి, జనాలకి మనం ఆడియన్స్ కి మనం రెగ్యులర్ టచ్ లో ఉండాలి. అదొకటి నా చిన్న ఫెయిల్యూర్ అనిపించింది. ఇక్కడ నుంచి ఆ గ్యాప్ ఇవ్వను. సో అది అంటే రైట్ మూవీ పడ్డ తర్వాత గ్యాప్ రాదు. 2013 ముగ్గుల రేకులు అయిపోయిన తర్వాత నుంచి 2026 ఈ మధ్య జర్నీ ఎలా ఉంటుంది సార్? జర్నీ కొంచెం పాజెస్ ఉంటాయి, బ్రేక్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మనం రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. హిట్ వస్తే సక్సెస్, ఇండస్ట్రీ గురించి మీకు తెలిసింది, సక్సెస్ వస్తేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, చాలా ఉంటాయి. మంచి చాలా సూపర్ క్వశ్చన్ అది. ఎప్పుడైతే నేను మొగలు రేకులు వదిలేద్దాం అంటే మొగలు రేకులు అయిపోయిన తర్వాత సీరియల్స్ మానేద్దాం అనుకున్నప్పుడు అది చాలా బిగ్ డెసిషన్. సీరియల్స్ మానేస్తే ఏం జరుగుతుంది అంటే నాకు గ్యాప్ వస్తుందని తెలుసు. ఫస్ట్ నేను గ్యాప్కి రెడీగా ఉండాలి. నాకు వెంటనే క్యారెక్టర్స్ వస్తాయా, మంచి అంటే హీరో క్యారెక్టర్స్ వస్తాయా, మా అనుకున్న క్యారెక్టర్స్ వస్తాయా, డౌట్. సో నేను ఆ బ్రేక్ ఎందుకు తీసుకున్నానంటే నేను అసలు గ్యాప్ ఇద్దాం, నేను నా వర్త్ ఏంటి, నేను ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎనలైజ్ చేసుకొని స్టార్ట్ చేశాను వర్క్. కొత్త ప్రొడక్షన్ నుంచి మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటా, మనం ఎక్స్పెక్ట్ చేస్తే క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వరు, డెఫినెట్గా రాదు. వాళ్ళ క్యారెక్టర్లోనే మనం చేయాలి. అది ఎంతవరకు తీసుకెళ్తారో నాకు తెలియదు, తర్వాత ఎంతవరకు వాళ్ళు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. సో అక్కడ ఒక ఫెయిల్యూర్. తర్వాత ఓకే మనకు నచ్చిన క్యారెక్టర్ వచ్చింది, సిద్ధార్థ లాంటి క్యారెక్టర్. అక్కడ దాన్ని రైట్గా ప్రమోట్ అంటే పోర్ట్రేట్ చేస్తామో లేదో చిన్న మిస్టేక్. కానీ షాదీ ముబారక్ అది జరగలేదు. మేము అనుకున్నాం ఈసారి మనకి నచ్చిన క్యారెక్టర్ చేద్దాం, కొత్తగా చేద్దాం, వర్కౌట్ అవుతుందని దిల్ రాజు గారి బ్యానర్లో. బట్ అది నేను ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ అని స్ట్రాంగ్గా చెప్తాను. కరోనా కూడా అది అంతా. కానీ బట్ ఇప్పటికీ ఆర్కే నాయుడుకి ఎంత పేరు వచ్చిందో మాధవ్ సునిపెంట క్యారెక్టర్ కూడా అంతే పేరు వచ్చింది. నేను అది షాక్ అయ్యా, మాధవ్ సునిపెంట క్యారెక్టర్ కి ఇంత పేరు వచ్చిందంటే నేను రీచ్ అయినట్టే. సో నెక్స్ట్ లక్కీగా నాకంటే ఎక్కువ నా క్యారెక్టర్స్ పేర్స్ గుర్తున్నాయి, విక్రాంత్ ఐపీఎస్ గుర్తుంటుంది. అది నేను స్ట్రాంగ్ గా చెప్తాను. ఏంటి అంత కాన్ఫిడెంట్? మనము ఇష్టపడే క్యారెక్టర్ చేస్తున్నాం. ఇప్పుడు మాధవ్ సునిపెంట క్యారెక్టర్ ఎలా చేస్తాం, ఇష్టంతో చేస్తాం. ఆ క్యారెక్టర్ పొటెన్షియల్ ఉంటుందని చేస్తాం. దానికి 100 times ఆర్కే నాయుడుకి 100 times విక్రాంత్ ఐపీఎస్ ఉంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. సార్ ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూస్ ఏది కొట్టినా, ఆర్కే నాయుడు సాగర్ ఇంటర్వ్యూస్ కానీ గూగుల్లో కొట్టినా లేకపోతే యూట్యూబ్స్లో కొట్టినా ఒక తమ్మునేల్ అయితే బాగా కనిపిస్తుంది. అది మీ ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. డైరెక్టర్ బాబీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని తమ్మునేలు వేసి పెడుతున్నారు. దీనికి క్లారిటీ మీరేమంటారు? లేకపోతే నేను యాక్చువల్గా కరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నెక్స్ట్ బాబీ గారు ఫోన్ చేశారు నాకు. డార్లింగ్ ఏంది ఇది అన్నారు. నేను సర్ప్రైజ్గా ఉంది నాకు అన్న. అదే నేను ఏంటి అసలు ఎవరు రాస్తారు ఇది అంటే నాకు సర్ప్రైజ్గా ఉంది, అసలు నేను ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చూశాను అంటే నాకు కూడా ఎవరు పంపించారు అని. ఓ పాజిటివ్ స్ప్రెడ్ కాదు కానీ నెగిటివ్ ఇంత 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 ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే డైరెక్టర్ బాబీ గారు నా సిద్ధార్థ మూవీకి వచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్ ఎప్పుడూ అయిపోయింది. సిద్ధార్థ మూవీకి గెస్ట్కి వచ్చి నా గురించి బాగా మాట్లాడింది బాబీ గారే. అండ్ ఎవ్రీ టైం నేను ఒక కాల్ చేసి అంటే బ్రదర్ అనుకుని మాట్లాడేది. నాకు ఇంతవరకు బాగా అంటే మీన్స్ ఈ జర్నీలో రెగ్యులర్గా కలిసే డైరెక్టర్లో బాబీ ఫస్ట్ పర్సన్. ఎంత చెత్త పెడుతున్నారంటే దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే బాధ వేసింది. కాకపోతే ఏంటంటే ఏంటి ఇలా నేను నవ్వుకున్నాం. రమాప్రభ గారి గురించి మాట్లాడారు, నా మీద కోప్పడ్డారని. రమాప్రభ గారు ఆమె చెప్పిన కాంటెస్ట్ ఏంటంటే మొగల్ రేకుల కంటే ముందు నన్ను నీకు చెన్నైలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, నేను అడుగుతున్నాను, నేను రికమెండ్ చేస్తానంటే నేను అమ్మ వద్దమ్మా నేను చెన్నైలో ఉండలేదు, ఇంత క్లోజ్, ఏరా ఏంటి ప్రాబ్లం, నాకు ఏం తెలియదు, హైదరాబాద్ లో ఉంటాను, ముందులో ఏంటంటే చక్రం ఆఫ్ అయిపోయింది, మళ్ళీ సీరియల్లో మొగల్ రేకుల్లోనే నేను చేస్తాను, వెయిట్ చేస్తాను అని చెప్తే అందరూ నవ్వుకున్నాం. వీడు ఎంత అంటే ఆమె చెప్పినాడు ఎంత చూడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను నవ్వుకుంటూ అన్నదాన్ని అసలు ఇలా చేశారు. ఆమె ఫోన్ చేశారు, ఏంటిది నేను ఎప్పుడు కోపడ్డాను నేను అని. అంటే రెమ్యునరేషన్ కూడా రాశారు, రాశారు. అసలు ఎవరు చేస్తున్నారు.
అంటే ఇలా కూడా స్ప్రెడ్ చేస్తున్నారా? అయ్యో నేను అసలు నిజం ఉంటే కదా ఎవడాడు. నాకు ఇండస్ట్రీలో శత్రువులు ఎవరు లేరు. అండ్ దాంతో పాటు నేనే ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్తాను. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది బాబీ గారు నాకు ఫస్ట్ చెప్పారు, ఇలా కథ అనుకుంటున్నారు, బాగుంది, మీరు చేస్తే బాగుంటుంది అని. అవునా, ఓకే డన్. బాబీ గారు ఆ సినిమాకి రైటర్ మాత్రమే. సరే తీసుకెళ్లి రాజుగారి గారితో కల్పించారు, బాగుంటారు, టీవీలో పాపులర్ అని తెలుసు అంతా, అంటే అన్ని అనుకుని వెళ్ళాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చారు. అది నేను డెఫినెట్ గా మార్చలేదని కాదు, దానికి కారణం బాబీ గారు కాదు, బాబీ గారు మార్చమని చెప్పలేదు. సో అది చాలా పాపం. నేను చెప్పాలా, నేను చెప్పాను ఎవరికి, బాబీ గారికి, సారీ డార్లింగ్ అంటే అట్లా కాదు, రోజు కలుస్తున్నాం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది వార్త, ఇది ఎప్పుడు చెప్పంటే జస్ట్ బాబీ గారు నాకు కూడా తెలుసు, అందుకనే అసలు దాని గురించి క్లారిటీగా తెలుసుకున్నాం. అడగండి, హ్యాపీ బాబీ గారు. నేను కూడా కాల్ చేశాను, రెగ్యులర్ కాల్స్ ఉంటాయి మధ్య. సో ఈ తర్వాత నుంచి, ఈ ఇంటర్వ్యూ తర్వాత నుంచి మారిపోద్ది పక్క. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, మీకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు, ఏదైతే కథ చెప్తారు, డైరెక్టర్ ఒక విజన్ అనుకుంటారు, హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఇట్లా ఉంది అనుకుంటారు. ఆయన చెప్పినప్పుడు బాగుంటుంది, తీసినప్పుడు పిక్చరేషన్ వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ ఎలా చేశారు, ప్లస్ క్లారిటీ ఎలా ఉంది? సో యా, చెప్పినప్పుడు అండ్ తీసినప్పుడు both were same. When what he told, he made me do that only, and we delivered that. And yeah, again when he told me, he just described me one scene, and he wanted to see if I can do that scene, then I can take that forward, like I can take the movie forward with that scene. So ask him if he's satisfied with that scene. I still remember when I still can visualize the scene. I was sitting on a sofa, he was explaining me, Misha, this is the scene. I'm like, oh my god, this big scene, this. And that time I was very new to the language, like I did 1 or 2 films, but I'm like, okay, so I have to do this in Hindi or in Telugu? So he's like, whatever makes you comfortable at the moment. I just want to see the expressions, like, if you can pull this off. So I did it from my comfort, and he was satisfied with that. But then I have to do it in a certain way how he wants. So that he was very particular about that very scene, and if like I think I did it from like my side. శశి గారు, ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ తీసినప్పుడు మనం ఎక్కడ న్యూస్ పేపర్ నుంచో, లేకపోతే మన ఫ్రెండ్స్ జరిగినాయో, లేకపోతే మనం విన్నవో, లేకపోతే నేషనల్ మీడియాలో వచ్చేవో, ఎక్కడో ఆర్టికల్స్, ఎక్కడో మన స్ట్రైక్ అవుతుంది, ఎక్కడో చదువుకుంటుండగా హఠాత్తుగా ఒక చిన్న లైన్ ఒకటి ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి కథ స్టోరీ రాసుకుంటాం ఏదో ఎక్కడ ఫామ్ అయింది ఈ కథ 100 అనేది ఫామ్ అవడానికి కారణం? అంటే నేను అంటే యాక్చువల్లీ అన్నోన్ కేసు, యాక్చువల్గా అది ఎక్కడ పోలీసులోనో కోర్టులోనో పోలీస్ స్టేషన్ లో ఉండి ఒక న్యూస్ లో వచ్చింది కాదు. కొంతమంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను తెలుసుకున్నాను. అది అంటే ఈ కథ గురించి నేను వెళ్ళాలనుకున్న టైంలో అనుకోకుండా ఆ విషయం తెలియడం, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని నేను అడిగి తెలుసుకోవడం, వాళ్ళు నాకు చెప్తే ఇలాంటిది కూడా ఉంటుందా అని అప్పుడు నాకు అర్థమైన తర్వాత అప్పుడు దీనికి నేను అదే ఇవ్వలేదు. వాళ్ళ ఇష్యూ ఏదో జరిగి ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు ఏంటి అన్న ఉన్నది, వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేదు, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అలాంటి ఇష్యూస్ అన్ని కూడా చూసుకున్నప్పుడు దానికి సొల్యూషన్ నాకు 100 అయితే కరెక్ట్ అని అనిపించింది. దానికి తోడు సాగర్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్ ఏదో చెప్పారో అది దీనికి బాగా బ్లెండ్ అయింది. దాంతో కలిపి మనం చేయడం జరిగింది. అంటే మనకి అనుకోకుండా ఒక కథ చేద్దామని అనుకున్నప్పుడు ఏదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు రీసెర్చ్ ప్రాసెస్ లో నాకు తగిలింది. న్యూస్ పేపర్ లోను ఎక్కడ చూసి ఆర్టికల్ చూసి కాదు. సార్, ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ అన్నాక యాక్చువల్ గా ఇది ఇమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ విత్ సోషల్ మెసేజ్. ఇటువంటి థ్రిల్లర్స్ చేసినప్పుడు అంతే సార్, ఇటువంటి థ్రిల్లర్స్ తీసేటప్పుడు ఎప్పుడైతే క్లైమాక్స్ రివీల్ అవుతుందో రివ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి, తెల్లరపాటి కొన్ని రివ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి, మార్నింగ్ షో అయిపోగానే సో అని రాసేస్తూ ఉంటారు. రాసినప్పుడు మేము సినిమా అవడం కానీ మా సర్కిల్ రాయకపోవచ్చు, కానీ సోషల్ మీడియా రాసేస్తాం. ఏం చేస్తారు సస్పెన్స్ రివీల్ అయినప్పుడు, క్లైమాక్స్ రివీల్ అయినప్పుడు? అంటే సస్పెన్స్ రివీల్ అయినా దీంట్లో ఏది అయినప్పటికీ కూడా ఇది యాక్చువల్ గా ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్ ఉంచాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడుతున్నాం. బట్ రేపొద్దున బయటకు వచ్చిన విషయం తెలుసు, అసలు అలాంటి ఇష్యూ తెలుసుకోవాలనే కదా మనం ట్రై చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ సస్పెన్స్ రివీల్ అయిపోతే సినిమా అయిపోయింది అలాంటిది కాదు, అది ఇష్యూ ఏముంది. సో ఆ ఇష్యూ అనేది డెఫినెట్ గా అందరికి తెలుసుకోవాలి, దాని ప్రకారం ఎలా ఉండాలో అర్థం అవుతుంది. మీకు సస్పెన్స్ రివీల్ అయినా కూడా ప్రాబ్లం లేదు నెరేషన్? ఎప్పుడండి ఎలాగో డిఫరెంట్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెలాగో తెలిసిపోతుంది, ఇంకా ఎలా దాచి పెడతా. సార్, ఇవాళ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసిన, అమెజాన్ ఓపెన్, ఎనీ ప్లాట్ఫామ్స్,
నెంబర్ ఆఫ్ టైం థ్రిల్లర్స్ నెంబర్ ఆఫ్ దొరుకుతున్నాయి. అవును. సపరేట్ సెక్షన్ ఉన్నారు ఆడియన్స్, అవి చూసే వాళ్ళు ఇంట్లో అవే చూస్తూ ఉంటారు బ్యాచ్. ఇవన్నీ కాకుండా పర్టికులర్గా 100కి వచ్చి చూడాలంటే వాళ్ళు కన్విన్సింగ్ అయ్యే విధంగా ఏముంటుంది కదా? దీంట్లో చాలా ఉన్నాయి, దీంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి. చాలా లేయర్స్ అంటే ఓన్లీ ఏదో ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వెళ్ళాడు, ఎవడో సైకో ఉన్నాడు, ఆ సైకోకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, వాడు ఏదో చంపేస్తూ ఉంటాడు, ఇదే ఫార్మాట్ లో ఉండదు. ఈ ఫార్మాట్ అది కాదు, ఈ ఫార్మాట్ కానే కాదు. దీనికి డిఫరెంట్ గా దీనిలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్ ఆ విషయాలు ఏదైతే ఉన్నాయో చెప్పామో అది అందరూ చూడాలి. చూసినప్పుడే దాని విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఓకే ఇది కరెక్టే కదా అనే ఫీలింగ్ తోనే 100 అనేది కరెక్ట్ అనేది ఫీల్ అయ్యి వెళ్తారు బయటకి. అసలు డిసప్పాయింట్ చేసే ప్రసక్తే లేదు. వేరే సినిమాలతో మన సినిమా కంపేర్ చేసుకునే అవసరం కూడా లేదు సార్. అట్లాగా సార్, హిట్ 1 ఫస్ట్ కేసు, హిట్ 2, హిట్ 3, నాని గారు కత్తిపట్టి చంపేస్తున్నాడు, చాలా ఇట్లా వరుసగా వస్తున్నాయి సినిమాలు, చాలా వచ్చినాయి. ఇవన్నీ ఈ ప్యాటర్న్ లో చూసేసారు చాలా మంది. ఎట్లా అదే అదే చూసి అయ్యి ఎలా ఉంటుందంటే క్రైమ్ థ్రిల్లర్ అంటే చూసి అయ్యి అలాగే ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా కన్విన్స్. అందుకే నేను క్రైమ్ థ్రిల్లర్ అనట్లేదు. ఒక విషయాన్ని చెప్పడానికి థ్రిల్లర్ జానర్ ని మనం తీసుకోవడం జరిగింది. అది కూడా థ్రిల్లర్ జానర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ అనేది నడిచింది కాబట్టి థ్రిల్లర్ జానర్లోకి వెళ్ళాం. కానీ ఆ విషయం మనకి ఏదైతే ఉందో అవసరం ఉందో అది చెప్పాం ఫైనల్లీ. అంటే టోటల్లీ క్రైమ్ థ్రిల్లర్ ఇది అలాగే ఉంటుంది అదే అంటున్నాను కదా. సేమ్ ఒక విలన్ ఉంటాడు, అప్పుడు సైకో అది అలాగా ఆ సెక్షన్ ఆఫ్ ఇది కాదు. సైకో ఏదో ఉన్నాడు, అడుగు ఒక పెయిన్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అప్పుడు వరకు హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు సినిమాలో, చివరికి వచ్చేసరికి విలన్ మీద సింపతి క్రియేట్ అయిపోతుంది. కాదు ఇది అలాంటిది కాదు. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది కెరీర్ కి? ఎందుకంటే చూసికి వెళ్తున్నావు, సెలెక్టివ్ వెళ్తున్నావు కాబట్టి ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది? ఒక పెద్ద విండో ఆఫ్ ఆపర్చునిటీ నాకు ఓపెన్ అవుతుంది అని నాకు చాలా బలంగా నమ్ముతున్నాను సార్. ఇది ఓహో ఏ అమ్మాయిని ఇలా కూడా మనం మన సినిమాలో వీ కెన్ కాస్ట్ అని ఒక పెద్ద డోర్ ఓపెన్ అవుతుంది అని ఒక నమ్మకం. అదేంటి ఎట్లా అని చెప్పలేదు. స్టార్టింగ్ లో మొన్న ఈ మధ్యన ఒకటి బోల్డ్ డైలాగ్స్ తో కొన్ని రీల్స్ వస్తున్నాయి. మరి ఆ టైంలో అన్ని చూసి వెళ్ళినప్పుడు అటువంటి క్యారెక్టర్స్ ఎందుకు చేసుకున్నాం? మధ్యలో ఒక సినిమా ఒకటి చేసినట్టున్నారు, 4 అమ్మాయిలతో ఉన్నది ఒకటి. అచ్చా అంటే ఒక ఆర్టిస్ట్ గా మనం అన్ని చాలా హ్యాట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. అప్పుడే మజా లైఫ్ లో. నేను యాక్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా ధన్యా బాలకృష్ణ అనే క్యారెక్టర్ బయట రాకూడదు. ధన్యా బాలకృష్ణ హ్యాస్ టు టేక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్సైడ్ మీ అండ్ పోర్ట్రే. అందులో ఒక కిక్కే వేరు కదా, ఆ కిక్కే వేరు. అదే అది కొన్ని యూత్ కి, కొన్ని పెద్దవాళ్ళకి, కొంచెం పిల్లలకి, ఐఎమ్ ఎవ్రీవేర్. సార్ ఏంటి ఫైనల్ గా ఈ క్వశ్చన్ అడగకుండా కన్క్లూడ్ చేయలేము. చిరంజీవి గారి మదర్ పర్టికులర్ గా ఏంటి అంజనాదేవి గారికి మీకు ఉన్నది ఏంటి? ఎందుకంటే ఒకసారి చెప్పారు ఏంటి అసలు ఆవిడ చూసి టీజర్ చూసి ఏమన్నారు? అంటే అంజనాదేవి గారు, అంజనమ్మ గారు ఇప్పటి నుంచి కాదు, మొగల్ రేకులో అప్పటి నుంచి ఆమెతో ఒక బాండ్, ఒక స్పెషల్ బాండ్. అంటే చెప్తున్నాను ఆమె గురించి మాట్లాడబుద్ది కాదు, ఎందుకంటే నాకు ఎక్కువ వర్డ్స్ కంటే ఎక్కువ ఎమోషన్ ఉంటుంది ఆమెతో. అండ్ ఒక మంచి ఉద్దేశంతో, అంటే అంతకంటే టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశం ఎప్పుడంటే ఎందుకు వచ్చిందంటే, మన పేరెంట్స్ తర్వాత అంత ప్యూర్గా నా టీజర్ని ఎవరు రిలీజ్ చేయకపోవచ్చు, అంత ప్యూర్గా రిలీజ్ చేసిన వ్యక్తి అంజనమ్మ గారు. సో అక్కడ నుంచి నాకు ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ వచ్చింది. అండ్ టీజర్ రిలీజ్ చేసే ముందు నేను అడగాల వద్దా అనే ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే అంజనమ్మ గారు చేయగలరు, అంటే మాట్లాడడం వేరు, అడిగితే అంటే అంటే ఎప్పుడు తను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి టీజర్ రిలీజ్ చేయడం కానీ ట్రయల్ చేయలేదు. అదే కానీ నాకు చేయించాలని అమ్మతో చాలా ఆలోచించి అడిగితే నేను చేస్తానన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి 100 తెలిసింది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఈ సాగర్ కి చూడటానికి చాలా కామ్గా ఉంటాడు, పరిచయాలు చాలా చాలా బాగుంటాయి. సుకుమార్ గారితో మీకు పరిచయాలు, ఫ్యామిలీతో పరిచయాలు ఉంటాయి, చిరంజీవి గారి ఫ్యామిలీలో ఇంట్లో పరిచయాలు ఉంటాయి, చాలా సజ్జనార్ గారితో, వీళ్ళందరితో ఎట్లా సాధ్యపడుతుంది? మీరు చూడటానికి బయటికి ఫోకస్ బయటికి కనిపించరు, ఎక్కువ కనిపించరు, ఆడియో ఫంక్షన్ లో రారు, బయటికి రారు, ఎప్పుడన్నా సినిమా రిలీజ్ అప్పుడప్పుడు అక్కడక్కడ మెరుస్తూ ఉంటారు, చూద్దామన్నా కూడా దొరకదు. ఎక్కడ ఎంత పరిచయాలు అక్కడి నుంచి వస్తాయి? ఏముంటాయి సీక్రెట్ చెప్పారు అందరికీ ఉంటాయి కదా. నాకు సుకుమార్ గారితో అంటే ఫస్ట్ నుంచి ఉండేది మామూలుగా, ఏంటి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే ఎక్కువ రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళు. అంటే కలవడం మీన్స్ ఇప్పుడు ఆ పర్సన్ అంటే గౌరవం ఉంటుంది, పర్సన్ కి మధ్య ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్టే దగ్గర చేస్తుంది. అందులో సినిమా అనేది ఇద్దరికి కామన్ గా ఉండే ఒక పాయింట్.
సో ఆ డిస్కషన్ వచ్చేసి అసలు ఈ సినిమా స్టార్ట్ అవడం కారణం సుకుమార్ గారు ఫస్ట్ చెప్పాలంటే. వాళ్ళ ఇంట్లో ఇలాగా లంచ్ చేస్తున్నప్పుడు నేను అడిగాను అండి, నాకు మంచి మీ దగ్గర మంచి మీ టీంలో ఉంటే చెప్పండి, డైరెక్టర్ మంచి కథ ఉంటే చెప్పండి, ప్లాన్ చేస్తున్నా ఇదనంటే సరే ఓకే చూద్దాం అది ఇది. ఇలా గ్యాప్ లో ఒకరోజు అనుకోకుండా ఈ స్టోరీ చెప్పాను. చెప్తే ఇది నిజమా, అవును నీ దగ్గర ఇంత మంచి కథ పెట్టుకుని నన్ను అడుగుతావు ఏంటన్నా, ఇది కథ అని నాకు తెలియదు అన్న, ఇన్సిడెంట్ అంటే లేదు దీన్ని కథగా చేయొచ్చు చాలా బాగుంటది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే నేను నమ్మాను ఈ కథని, ఎప్పటి నుంచో నమ్మాను. అంటే ఒక ఇన్సిడెంట్ ని నమ్మి ఇది సొసైటీ అంటే నాట్ ఓన్లీ ఒక సొసైటీకి మెసేజ్ ఇవ్వడమే కాదు, కెరీర్ గా నాకు కూడా ఉపయోగపడుతుంది. సో అలా ప్లాన్ చేసుకుని నమ్మి తర్వాత ఆయన ఒక ట్రాక్ లో ఉన్నాడు, ఇద్దరం కలిసి నమ్మి ట్రావెల్ చేశాం. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కలెక్షన్స్ మీద కానీ ఏదైనా కానీ రావచ్చు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి పీక్ లో ఉన్నప్పుడు మీరు ఒక జెండా ఫ్లాగ్ ఎత్తుకున్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? అంటే రేపొద్దున హీరోగా ఉన్నప్పుడు కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. సార్ మనము తప్పుని తప్పని చెప్పడం, ఒప్పుని ఒప్పని చెప్పినప్పుడు ఎలాంటి పరిణామాలకైనా రెడీగా ఉండాలి. దట్స్ ఇట్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలి. ఆర్కే నాయుడుకి ఒక సాలిడ్ హిట్ పడితే ఎలా ఉంటుందో ది 100 చూపించిపోతుందని నాకు తెలిసి ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.